నమస్తే అండి. వర్డ్స్ కెన్ మేక్ పీపుల్ ఆర్ కెన్ బ్రేక్ పీపుల్ కదా. మన మాటలు కొంతమందిని మనతోటి కలుపుతాయి లేదా విడదీసేస్తాయి. మరి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏమైనా రూల్స్ ఉంటాయా? అసలు మనం ఎలా మాట్లాడాలి అంటే, మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక 5 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. మొదటిది, మనం ఏ టైంలో చెప్తున్నాం, ఏ సందర్భం మనం చెప్పే సందర్భం, ఎలాంటి సందర్భంలో వారికి విషయాన్ని చెప్తున్నాం అన్న దాని మీద మన మాట యొక్క శక్తి బయటపడుతుంది. అలాగే మీ లోపల ఆ విషయాన్ని వారికి చెప్పటం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మీ లోపల నిజం చెప్తున్నారా అన్నది కూడా చాలా ముఖ్యంగా మనం ఆలోచించుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని అలాంటి గాసిపింగ్ కబుర్లన్నీ మాట్లాడుకోకూడదు. నిజమేమిటో అది చెప్పాలి. అలాగే మనం ఏ విషయం అయితే చెప్తున్నామో ఆ విషయాన్ని మృదువుగా చెప్తున్నామా, కఠినంగా చెప్తున్నామా? మాటకు ఒక లక్షణం మృదుత్వం. ఒక్కొక్కసారి ఎప్పుడో మీరు కోపాన్ని చూపించేటప్పుడు కోపం చూపించవచ్చు, కానీ సహజ సిద్ధంగా మన మాటలు మృదువుగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మీ యొక్క ఇంటెన్షన్, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని లోపల సంకల్పం ఏమై ఉండాలంటే, నా మాటల వల్ల నేను ఏ విషయాన్ని అయితే మీకు చెప్తున్నానో దానివల్ల మీకు ఒక ప్రయోజనం కూడుతుంది, మీకు ఒక ప్రయోజనం సమకూరుతుంది, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక పని జరుగుతుంది అన్న భావంతో నేను మీ విషయం చెప్తున్నానన్న లోపల భావన ఉందా లేదా? అలాగే ఆఖరిది, నేను ఈ విషయం చెప్పటం వల్ల ఎంతమందికి మంచి జరుగుతోంది, ఈరోజు ఈ విషయం చెప్పటం వల్ల నేను ఎవరికైతే విషయం చెప్తున్నానో వారికి ఏమి మంచి జరిగింది అన్న విషయాలను ఆలోచించి మనం మాట్లాడితే మన నోట్లోంచి ఎప్పటికీ అనవసరపు మాటలు కానీ, వృధా మాటలు కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు కానీ రావు. ఈసారి మాట్లాడేటప్పుడు ఆలోచించండి. థ్యాంక్ యూ.